సైబరాబాద్ పరిధిలో ప్రయాణించేటటువంటి వాహనదారులందరికీ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా నా విన్నపం. రాబోయే 3 నెలలు కూడా శీతాకాలం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శీతాకాలంలో మనకి మిడ్ నైట్ నుంచి ఎర్లీ అవర్స్ విపరీతంగా ఫాగ్ ఉండటం వల్ల వాహనదారులకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మనం గత 2 సంవత్సరాల డేటాను పరిశీలించినప్పుడు కూడా మనకి నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సుమారుగా 50 మంది దాకా ప్రాణాలు కోల్పోవటం జరిగింది. సో అదేవిధంగా పండగల సీజన్ కార్తీక మాసం కానీ, అయ్యప్ప స్వామి మాల కానీ, అదేవిధంగా రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ ఈవెంట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తారో వారందరూ కూడా మీ ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు 10-10:30 కల్లా క్లోజ్ చేసుకోండి. అదేవిధంగా ఎర్లీ అవర్స్ ఆఫ్టర్ 6 o'clock ప్రయాణాన్ని స్టార్ట్ చేసేటట్లు చూసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా మిడ్ నైట్ నుంచి ఎర్లీ అవర్స్ వరకు విపరీతంగా ఫాగ్ పడటం వల్ల ఓఆర్ఆర్స్ మీద కానీ, హైవేస్ మీద కానీ మీరు కుటుంబ సభ్యులతో ప్రయాణించడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే కనుక డ్రైవర్కి తగినంత విశ్రాంతినిచ్చిన తర్వాతనే మీరు ప్రయాణాన్ని స్టార్ట్ చేయండి. అదేవిధంగా పెద్ద వాహనాలైనటువంటి ట్రక్స్ కానీ వీటన్నిటి వాహనదారులకు కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున మీరు ఎక్కడా కూడా మీ వాహనాన్ని పార్క్ చేసినప్పుడు ఖచ్చితంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి. అంటే ఎక్కడైతే మీరు వాహనాన్ని పార్క్ చేస్తారో పూర్తిగా ఎడం వైపుకి తీసుకొని మీకు ఎక్కడైతే బే కేటాయించారో అక్కడే పార్క్ చేయండి. దానివల్ల మీకు సాధారణమైనటువంటి చిన్న వెహికల్స్లో ప్రయాణం చేసేటటువంటి వారికి మీ వెహికల్స్ని గుద్దుకునేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ 3 నెలలు కూడా ఎవరైతే తప్పనిసరి పరిస్థితుల్లో ఓఆర్ఆర్స్ మీద కానీ, నేషనల్ హైవేస్ మీద కానీ ప్రయాణం చేయదలుచుకున్నారో వారిని ముఖ్యంగా మేము చేసేటటువంటి విన్నపం ఏంటంటే ముఖ్యంగా మిడ్ నైట్ అంటే 11:30-12 నుంచి తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.